నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. ఇలాంటి వాళ్ళు మీ జీవితంలో ఉండొచ్చు, వాళ్ళకే పర్మిషన్ ఇవ్వండి, మిగతా వాళ్ళని పంపించేయండి. ఎలాంటి వాళ్ళను నేను లిస్ట్ చెప్తాను. ఇవి రాసుకుని మీ లైఫ్లో ఉన్న వాళ్ళకి కంపేర్ చేసి చూసుకోండి. ఈ లిస్ట్లో వీడు మ్యాచ్ అవుతాడా లేదా, ఈమె మ్యాచ్ అవుతుందా లేదా. ఓకే, ఈ లిస్ట్లో ఉన్నారంటే మీ లైఫ్లో ఉంటారు, లేకపోతే టాటా బై బై పంపించేయండి. నిజంగా మీ లైఫ్లో ఎవరు ఉండాలో, మీకు ఏ బట్టలు కావాలో మీరు ఎలా అయితే వేసుకుంటున్నారో, అలాగే మీ జీవితంలో ఎలాంటి క్యారెక్టర్స్ ఉండాలో మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇది మీ సినిమా. మీ సినిమాలో మీరు డైరెక్టర్ అయినప్పుడు, మీరు హీరో అయినప్పుడు మీకు ఎలాంటి క్యారెక్టర్స్ ఉండాలో డిసైడ్ చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఉంది. సో నేను చెప్పేది బాగా జాగ్రత్తగా విని ఇలాంటి వాళ్ళని మీ జీవితంలో ఉంచండి. ఇలా లేని వాళ్ళని మీ జీవితంలోంచి డిలీట్ చేయండి. పోనీ లిటరలీ మనుషుల్ని బయటకు తోయలేకపోయినా ఇక్కడ మాత్రం మీరు కట్, డిలీట్. అలాంటి వాళ్ళని మీరు మీ జీవితం నుంచి బయటకు తోసేయండి. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఫస్ట్ ఎవరి మాటలైతే వాళ్ళ చేతలతో మ్యాచ్ అవుతాయో వాళ్ళని మీ జీవితంలో ఉంచండి. ఎవరిదైతే అబద్ధాలు చెప్తూ మ్యాచ్ అవ్వట్లేదు, వాడు చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చెయ్యొద్దు, మీ లైఫ్లోకి రానివ్వద్దు. వచ్చి ఒకవేళ వాళ్ళు డ్యామేజ్ చేసేసి ఉంటే పోన్లే అని కంటిన్యూ చెయ్యొద్దు, పంపించేయండి. నిజంగా చెప్తున్నాను, పంపించేయండి. ఎవరి మాటలైతే వాళ్ళ చేతలతో మ్యాచ్ కావో అలాంటి వాళ్ళు మీ జీవితంలో ఉండే హక్కు లేదు. దీన్ని అసలు తీసుకోవద్దు. నన్ను ఒక ఆయన ఒక 10,000 అవసరం ఉంది సార్ అని అప్పడిగాడు. మనకి ఇప్పుడు మీడియాలో ఉన్నాము కాబట్టి ఎవరికైనా సహాయం చేస్తే చాలా గొప్పగా మన గురించి చెప్పుకుంటారు అన్నట్టు ఉంటుంది కదా. అయ్యో మనం సహాయం చేయాలి అని చేసేస్తాం కదా. ఎవరన్నా కూడా జనరల్గా అడిగారనుకో, నా గురించి మంచి అనుకుంటాడని చేస్తాం. బట్ నెక్స్ట్ 5 డేస్లో ఇచ్చేస్తా అన్నా అన్నాడు, ఇవ్వలేదు 5 డేస్లో. 10 డేస్లో ఇస్తా అన్నా అన్నాడు, ఇవ్వలేదు 10 డేస్లో. 15 డేస్లో ఇస్తా అన్నాడు నా, ఇవ్వలేదు. దాని తర్వాత ఇక వాడి జీవితంలో వాడు ఏమడిగినా నేను ఇవ్వగలనా? ఇవ్వలేను కదా. అలాగే మన జీవితంలో ఎవరైనా మన ఒకసారి మోసం చేసి వాళ్ళ మాటలు మ్యాచ్ కాక, ఈ మధ్యనే ఒక హస్బెండ్ వైఫ్ని కొట్టాడంట. ఇలా కొడుతూనే ఉంటాడు, ఈసారి కొట్టను, బుజ్జి తప్పనుకోకు బుజ్జి, ప్లీజ్ బుజ్జి నేను కొట్టను అంటాడు, మళ్ళీ కొడతాడు. అలాంటి వాళ్ళని లైఫ్లో డిలీట్ చేసేయండి, పంపించేయండి. అలాంటి వాళ్ళు మీ జీవితంలో వద్దు. కొడుతున్నారు, అబ్యూస్ చేస్తున్నారు, వద్దు. వాళ్ళ మాటలకి చేతలకి మ్యాచ్ కాకపోతే ప్లీజ్ డిలీట్ దెమ్. ఇది మీ జీవితం, మీరు ఒకేసారి బ్రతుకుతున్నారు ఈ జీవితం కాబట్టి మీ లైఫ్లో ఎవరు ఉండాలో మీరు డిసైడ్ చేసుకోండి. చాలా చాలా ముఖ్యం. ఓకే, వాళ్ళ వర్డ్స్ వాళ్ళ యాక్షన్స్ మ్యాచ్ అవ్వకపోతే వాళ్ళని తీసి మనం పంపించేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీ బౌండరీస్ని, మిమ్మల్ని గౌరవించే వాళ్ళు మీ జీవితంలో ఉంటారు, మిమ్మల్ని గౌరవించని వాళ్ళు మీ జీవితంలో ఉండరు. ఫిక్స్ అండ్ ఫైనల్. ఎలా సార్, మన ఇంట్లో వాళ్ళే అయితే ఎలా సార్ అంటారు. ఇంట్లో వాళ్ళు, పక్కింట్లో వాళ్ళు, వీధి చివరి వాళ్ళు కానే కాదు నేను మాట్లాడేది. ఎవరైనా సరే మీకు గౌరవం ఇస్తే ఉంటారు, గౌరవం లేని చోట ఉండరు. ఫినిష్ అండ్ క్లియర్. ఎలా? బయటకు వెళ్ళి ఓన్లీ బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కుతానండి, పర్లేదు, చెయ్యండి. మీరు అట్లా ధైర్యంగా ఉండండి, ఒకసారి లైఫ్లో అన్నీ సెట్ అవుతాయి. చూడండి, మీరు భయపడనన్ని రోజులు మీకు చేత కాలేదు కాబట్టి ఉంటున్నారు, అంతే. సో గౌరవం అనేది పోగొట్టుకున్న చోట బ్రతకనవసరం లేదు, ఉండనవసరం లేదు. కొద్దిగా కష్టమైన ప్లాన్ చేసుకుని ఇది ఆచరించండి. నాకు గౌరవం దక్కని చోట వాళ్ళతో గొడవలు పెట్టద్దు. నేను చెప్పాగా, ఎప్పుడు చెప్తుంటా ఈ మాట. పెద్ద పెద్ద డైలాగులు కొట్టి నీకు ఆ మాత్రం అర్థం కాదా, నన్ను ఇంత రెస్పెక్ట్ ఇవ్వగా, అడుక్కోవద్దు రెస్పెక్ట్. గౌరవం ఇవ్వట్లేదు, సైలెంట్గా పక్కకు వచ్చేస్తాం, అంతే. రెస్పెక్ట్ లేని వాళ్ళు మన లైఫ్లో, అట్లీస్ట్ ఫ్యామిలీలో సపరేట్ కాకపోయినా మైండ్లో మాత్రం కట్, డిలీట్. వాళ్ళు మన జీవితంలో ఉండద్దు. గౌరవం ఇవ్వని వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు. మన బౌండరీలని గౌరవించని వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు. అలాంటి వ్యక్తులని మన మైండ్లోంచి డిలీట్. నెక్స్ట్ వచ్చేసి ఏదో ఒక రకంగా చేసి
మీతో ఉండే ప్రయత్నం చేసే వాళ్ళతోనే ఉండండి. ఎంతసేపు మిమ్మల్ని తప్పించుకుని తిరిగే వాళ్ళని మీ జీవితంలోంచి డిలీట్ చెయ్యండి. మిమ్మల్ని తప్పించుకుని తిరిగేవాడు హూ డోంట్ లివ్ విత్ యూ, నువ్వు వస్తేనే ఇరిటేట్ అయిపోయేవాళ్ళు, నువ్వు మాట్లాడుతుంటేనే నచ్చని వాళ్ళు, అలాంటి వాళ్ళతో జీవితం బ్రతికినా బ్రతకనట్టుగా మీరు లోపల కుమిలిపోతారు. అలాంటి వాళ్ళని 2026 రిమూవ్ దెమ్, తీసి పడేయండి పక్కన. వద్దు, వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు, వాళ్ళకి పెద్ద ఏడ్చి సీన్ చేసి చెప్పద్దు. సైలెంట్గా మీకు మీరు తెలియాలి దట్ నేను ఇలాంటి వాళ్ళ దగ్గర అవసరము లేదు అనే విషయం మీరు తెలుసుకున్న రోజున మీ లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్. సో ఎవరైతే మీతో ఉంటారో వాళ్ళతోనే మీరు ఉంటున్నారు. లేని వాళ్ళని అనవసరంగా వాళ్ళని ప్రెజర్ చేసి వాళ్ళని బాధ, మీకు బాధ. నెక్స్ట్ వచ్చేసి మీ జీవితంలో ఉండాల్సిన వాళ్ళు మిమ్మల్ని మోటివేట్ చేసి మీ ఎదుగుదలని ఇష్టపడేవాళ్ళు. వాళ్ళు మిమ్మల్ని కొంచెం తిట్టినా కొంచెం కసిరినా మీరు గ్రో అవ్వాలని కోరుకునే వాళ్ళు మీ లైఫ్లో ఉంటారు. మిమ్మల్ని ఊరికే ప్యాంపర్ చేసి మిమ్మల్ని నాశనం చేసేవాళ్ళు మీ లైఫ్లో ఉండరు. మిమ్మల్ని పొగిడినా మీకు చెడు నేర్పించేవాళ్ళు మీ లైఫ్లో వద్దు, డిలీట్ దెమ్. మిమ్మల్ని ఎప్పుడైనా సరే తిట్టినా సరే మీ ఎదుగుదల గురించి మాట్లాడుతున్న వాళ్ళు మీ లైఫ్లో ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. మీ ఎదుగుదలకి మీకు హెల్ప్ చేస్తున్న వాళ్ళు కాస్త ఖచ్చితంగా ఉన్నా, వాళ్ళు కోపంగా ఉన్నా, దట్స్ ఓకే. మిమ్మల్ని కించపరుస్తూ కిందకి చేస్తూ మిమ్మల్ని నాశనము చేసే వాళ్ళని మీ లైఫ్లోంచి రిమూవ్ దెమ్. అవసరము లేదు, వాళ్ళని పంపించేయండి. ఈ 2026 వాళ్ళని మీ జీవితంలో మీ సినిమా స్టోరీలో వాళ్ళ క్యారెక్టర్ అవసరం లేదు మీకు. మూవ్ దెమ్ అవుట్. ఓకే. దీంతోపాటు మీరు చెప్పే మాటకి విలువ ఇచ్చేవాళ్ళు, వాడు ఫాలో అవుతాడా లేదా కాదు, విలువ ఇచ్చేవాళ్ళు. అట్లీస్ట్ నీ ఒపీనియన్ ఏంటి, నువ్వేమంటావు అని చెప్పేవాళ్ళైనా సరే అట్లీస్ట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూని వినేవాళ్ళు మీ జీవితంలో ఉంటారు. లేని వాళ్ళు మీ మైండ్లో డిలీట్ అయిపోతారు. మీరు ఎప్పుడైనా ఏదైనా పాయింట్ చెప్తే అది నిజంగా వినేటట్టుగా ఉండాలి. ఊరికే ప్రతిదానికి వాగి అందరినీ టార్చర్ పెట్టకూడదు. అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా పాయింట్ చెప్తే అవునా, నిజమా, మేము ఫాలో అవ్వచ్చా, చూస్తాము అని మీకు మీ మాటకి గౌరవం ఇచ్చే వాళ్ళ దగ్గర మీరు ఉంటారు. లేని వాళ్ళు మీ సినిమాలోంచి డిలీట్ తీసేయండి. ఆ క్యారెక్టర్ నుంచి అవసరం లేదు. మీ జీవితంలో ఎవరుండాలో మీరు నిర్ణయించుకోగలరు, నిర్ణయించుకోవాలి కూడా. ఓకే. దాని తర్వాత ఎప్పుడైనా మీకు బాధ వేస్తే, ఓకే, ఎప్పుడైనా మీకు చాలా కష్టంగా అనిపిస్తే మీతో మీరే ఉండేటట్టుగా ఉండేవాళ్ళు మీకు కావాలి మీ లైఫ్లో. మీ ఎమోషన్స్తో ఆడుకునేవాళ్ళు, మీరు బాధపడ్డప్పుడో లేకపోతే మీరు డిప్రెస్డ్గా ఉన్నప్పుడో మీతో ఆడుకునేవాళ్ళు మీ జీవితంలో మీకు అవసరము లేదు. ఇఫ్ పీపుల్ ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ యూ వెన్ యు ఆర్ ఎమోషనలీ వీక్ ఉన్నప్పుడు మిమ్మల్ని వాడుకునేవాళ్ళు మీ జీవితంలో ఉండకూడదు. మీ సినిమా నుంచి, స్క్రిప్ట్ నుంచి ఎడిట్ చేసి పడేయండి, వాళ్ళని తీసి పడేయండి. మీ జీవితంలో ఉండాల్సిన 2026లో మీతో ఉండాల్సిన వాళ్ళలో వీళ్ళు చాలా ముఖ్యమైన విషయము. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఎమోషనల్గా మీరు వీక్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఆడుకుంటారో వాడుకుంటారో అలాంటి వాళ్ళని లైఫ్లో దగ్గరికి రానివ్వకూడదు. చాలా డేంజరస్ వాళ్ళు. మీ వీక్నెస్ని చూసి, మీ ఎమోషన్స్ని చూసి కొడుతున్నారు అంటే వెరీ డేంజరస్, చాలా డేంజరస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మీకు అసలు మీరేంటో తెలిస్తే జరుగుతాయి. మీకు మీరే నాకు వాళ్ళంతా తోడు రావాలి, నా అంతటి నేను బ్రతకలేను, నేను వీకు అంటే అలాంటి వాళ్ళే మీ జీవితంలోకి వస్తారు. అందుకని ఎమోషన్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకుంటే వేరే వాళ్ళు మీ ఎమోషన్స్తో ఆటలు ఆడరు. సో ఇది బాగా మైండ్లో పెట్టుకుని ఇది చాలా సిన్సియర్గా అప్లై చేయండి. ఇలా మీరు 2026లో చేసుకోవాల్సిన దాంట్లో ఇలాంటి వ్యక్తులని మీరు ఎడిట్ చేసి తీసేస్తూ 3 మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. అందులో మూలాధారము, మీ మూలాధార చక్రము చుట్టూ ఇలాంటివి వర్రీ, యాంగ్జైటీ, స్ట్రెస్, యాంగర్, ఇనర్షియా ఇవి వస్తాయి.
వీటిని మీరు ఎప్పుడైతే కంట్రోల్లో పెడతారో మీ జీవితంలోకి కొత్త వాళ్ళు, మంచి వాళ్ళు, ఆనందకరమైన మనుషులు వస్తారు. మీ చుట్టుపక్కల అందరూ మా అత్త బాలే, వాళ్ళు బాలే, వీళ్ళు బాలే, నా ఆఫీస్లో అంతా బాలే అంటే ఎక్కడో మీ లోపల మీ మూలాధారం సరిగ్గా లేదు అని అర్థం. మీరు మీ మూలాధారాన్ని గనక సెట్ చేసుకుంటే మీ జీవితంలోకి కొత్త పరిణామాలు జరిగి కొత్త మనుషులు, కొత్త ప్రేమలు, కొత్త థాట్ ప్రాసెస్, కొత్త వ్యక్తులు వస్తారు. మీ లైఫ్లోకి మీకు మంచి వ్యక్తులు రావాలంటే ప్లీజ్ నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 2026 మీ లైఫ్ చాలా బెటర్గా ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.